సింహాచలంలో నరసింహస్వామికి చందనోత్సవం అని చెప్పి చేస్తారు. చాలా ఫేమస్. అది ఈ రోజు మార్నింగ్. ఏప్రిల్ 30వ తారీఖు మార్నింగ్ చేసేటువంటి ఇది ఉండడంతో, దానికి భక్తులు ఈ చందనోత్సవంలో పాల్గొనడాన్ని చాలా భక్తి శ్రద్ధలతో చాలా ఇంపార్టెంట్‌గా ఫీల్ అవుతారు. వీళ్ళందరూ కూడా క్యూ లైన్‌లో నించోవడం జరిగింది. రూ. 300 టికెట్‌కి సంబంధించి. అక్కడ రీసెంట్‌గా ఒక గోడ కట్టారు పెద్దది. చాలా పెద్ద గోడ. ఈ గోడ కూలిపోయింది. ఎందుకు కూలిపోయిందంటే, రాత్రి కురిసినటువంటి ఒక భారీ వర్షానికి. అండ్ ఆ గోడ యొక్క క్వాలిటీ గూడా చాలా తక్కువగా, చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల. గత ప్రభుత్వంలో గావచ్చు, అంతకుముందు గావచ్చు, సింహాచలం దేవాలయంలో రకరకాల ఇబ్బందులున్నాయని, భయంకరమైనటువంటి కంప్లెయింట్స్ అయితే ఈ గుడికి సంబంధించి ఉండడం వల్ల ఏం జరిగిందంటే, కంప్లెయింట్లు బాగా రైజ్ అయినాయి. దాంతో మొన్న ఒక ఐదుగురు మంత్రులు, ఒకడు కాదు, ఇద్దరు కాదు, ఐదుగురు మంత్రుల కమిటీ వచ్చి అక్కడేదో ఊడబొడిచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంప్రూవ్ అయింది ఏంటయ్యా అంటే, ఏదో 2 గోడలు కట్టడం లాంటివి, లేకపోతే ఈ ఇరుకు అయినటువంటి వాటిని ఏమాత్రం సరిచేయకపోవడం. ఓన్లీ థింగ్ బెటర్ ఏంది అంటే, వీఐపీ దర్శన్ బెటర్ చేశారు. అంటే ఎవరైతే మంత్రులనండి, వాళ్ళ చుట్టాలనండి, వాళ్ళ కాగితాలు ఏదో లెటర్ రాసుకొస్తారు కదా! ఎమ్మెల్యే రికమెండేషన్ బ్లా బ్లా బ్లా. వీటి వల్ల రాసుకొచ్చినటువంటి కార్యక్రమాలు తప్ప ఇక్కడ ఏమి బెటర్‌మెంట్ అయినటువంటి సిట్యుయేషన్ అక్కడ లేదసల. ఈ వీఐపీ దర్శన్ తప్ప. ఈ భక్తులు అంటున్నటువంటి మాట, న్యూట్రల్‌గా ఉన్నటువంటి భక్తులు, ఏ పార్టీకి సంబంధం లేనటువంటి, నిజంగా దేవుడిని కొలిచేటువంటి భక్తులు చెప్పిన మాట చెప్తున్నా నేను. సో, ఇట్లా ఉంది అక్కడ పరిస్థితి. గతంలో మొన్నే తిరుపతిలో తొక్కిసలాట జరిగితే, అక్కడ ఎప్పుడు జరగనటువంటి దారుణమైన తొక్కిసలాట జరిగితే, దాని మీద ఇప్పటి వరకు ఒకళ్ళని కూడా అకౌంటబుల్‌గా, ఒకళ్ళని కూడా రెస్పాన్సిబుల్‌గా ఇంకొకసారి జరగకుండా ఉంటే ఏం చేయాలనేది కూడా తీసుకున్న జాగ్రత్తలయితే నాకెక్కడా కనిపియల. దానికి సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో లేదో కూడా ఎక్కడ న్యూస్ రావట్ల. అలాంటిది ఈ లోపే ఇది జరగడం. ఎంత కేర్‌ఫుల్‌గా ఉండాలి. అదొక చర్చ్ అనండి, ఒక మసీద్ అనండి, అదొక గుడనండి, అది చంద్రబాబు ప్రభుత్వం అనండి, జగన్ ప్రభుత్వం అనండి, ఎవరిదైనా సరే ఎంత జాగ్రత్తగా, ఎంత కేర్‌ఫుల్‌గా తీసుకోవాలి. ఎంత స్పేషియస్ ఇవ్వాలి. జనం అందరిని కూడా ఇరుకైనటువంటి ప్రదేశంలో పెట్టడం. అంటే వర్షానికి ప్రోన్ ఏరియా, వర్షం పడితే అక్కడ ఇబ్బందికర పరిస్థితి వచ్చి గోడ పడిపోయిందంటే ఎంత దగ్గరగా ఉంటదది. వర్షం పడేటువంటి అవకాశం ఎంత ఈజీగా అప్రోచ్ అవుతది ఆ ఏరియా వర్షానికి. సో, ఎంత లోపలికుండాలి. క్యూ లైన్ కాంప్లెక్స్ ఎట్లా ఉండేది తిరుపతిలో. ఆ రకంగా సేఫ్టీ ఉన్నటువంటి ప్లేసెస్‌లో గాకుండా, ఇట్లా ఇరుకైనటువంటి ప్లేసెస్‌లో కట్టడం. ఆ గోడ ఒక్కసారిగా పడిపోవడమే దారుణం అంటే, శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఫైర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు, ఇంకొకళ్ళు డిజాస్టర్ సంస్థలు ఇవన్నీ కూడా వచ్చి తీస్తే గాని వాళ్ళందరూ చనిపోయారో లేదో తెలియనటువంటి పరిస్థితి. దాదాపు 8 మంది చనిపోయారని చెప్తున్నారు. ఈ డెత్ టోల్ పెరుగుతదో లేదో తెలీదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ముందుగా తీసుకోనటువంటి చర్యల వల్ల జరిగినటువంటి థింగ్ అని చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. వీఐపీ ఏ ప్రభుత్వం అయినా సరే, గత ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం అయినా, ఏ రాష్ట్రంలో అయినా వీఐపీ దర్శన్ అంటే ఈ ఎమ్మెల్యేలు లెటర్‌లు, సిఫార్సుల మీద వచ్చేటువంటి వీఐపీ దర్శన్‌ల మీద పెట్టేటువంటి శ్రద్ధ, ఉచిత దర్శనం అనండి, మీలాంటి నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళేటువంటి దర్శనం అనండి, ఇలాంటి వాటి మీద ఎక్కడా గూడా పెట్టేటువంటి ప్రయత్నాలు చేయట్లేదు. చాలా చాలా బాధాకరం. మృతి చెందినటువంటి కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ హోంమంత్రి అనిత వెంటనే వచ్చారు. అప్రిషియబుల్. కానీ ఆల్రెడీ జరిగిపోయింది డ్యామేజు. మరి దీని మీద విచారణ చేయిస్తాం అంటున్నారు. ఈ ప్రాణాలను మరి ఎవరు తీసుకొస్తారు ఏంటనేది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి గూడా సామాన్యుల యొక్క ఆహ్, హ్మ్, ప్రాణానికి ఏమాత్రం విలువ లేకుండా పోతుంది. ముఖ్యంగా భక్తుల ప్రాణాలకి. మహాకుంభమేళ అంత భారీ ఎత్తున చేస్తే 40, 50 మంది చచ్చిపోతే, అది పూర్తయిన తర్వాత అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, ఆ రాష్ట్ర డీజీపీ గాని సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. ఏ రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి లేదు అని బహిరంగంగా, బాహాటంగా చెప్పారంటే, ప్రాణాలకి ఏమాత్రం వీళ్ళు విలువిస్తున్నారనేది ఇలాంటి సందర్భాల్లో అర్థమవుతుంది.